నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేసినవాడు ఎంతో చేయలిపోయి కదండి. పొద్దున్న ప్రార్థన చేసుకునేవాడు లేగుతుంగానే నిన్న చేసుకున్న ప్రార్థన కాదు, ఈరోజు చేసిన ప్రార్థన. డైలీగా ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉండటం అనేది మనసుకి, హృదయానికి, జీవితానికి ఎంతో విలువైంది. మనం ఏ పని చేసినా ఆ పని ఈ పని ఏ పని చేస్తాను, కానీ లేవటంగా నువ్వు ప్రార్థన చేయటమే అన్ని పనుల కంటే గొప్ప పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఏ పని చేసినప్పుడు కూడా వాళ్ళు ప్రార్థనతోని భక్తులు మరి గొప్పవాడు అయ్యారు. మరి సొలొమోను రాజు మంచి ప్రార్థన చేశాడు. అలాగే పురాతన నుంచి మనం చూసినప్పుడు మంచి ప్రార్థన పరుగులు మనం చూస్తున్నాం. చూడొక్కసారి దేవుని వాక్యంలో ఆదికాండం 17వ అధ్యాయంలో 5వ వచనం చూసినట్లయితే, ఆదికాండం 17వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తున్నాం. అబ్రహాము మంచి ప్రార్థన చేసినటువంటి భక్తుడు మనం చూస్తున్నాం. అలాగే ఆ అబ్రహాం 17వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చదువు 17వ అధ్యాయం 5వ వచనం, ఇక ముందు అబ్రహాము పేరు మాత్రమే ఉండును, అనేక జాతులకి తండ్రిగా. దేవుని స్తోత్రం. 18వ అధ్యాయం 22 నుంచి జేసి 18వ అధ్యాయం 22 తిమ్మరాజుపాలు ఉన్నట్టు కోరుకుంటున్నాను ఇంకా మనసులో. ఆ మనుషులు సొదొమ వైపు వెళ్ళిపోయారు, కానీ అబ్రహాము దేవుడు అతడి దేవుని సమీపించి ప్రభు ఆ దుర్జనులతో పాటు సజ్జనులు సైతము అది. కాబట్టి మంచి ప్రార్థన. ఏమన్నాడమ్మా అబ్రహాం? దుర్జనులతో పాటు, చెడిపోయిన మనుషులతో పాటు మంచోడిని నాశనం చేస్తావా అని బాధపడ్డాడు. దేవుని సన్నిధిలో అడిగాడు అబ్రహాం. దేవుని స్తోత్రం. కానీ దుర్జనులు, సొదొమ గొమొర్ర పట్టణ ప్రజలందరూ కూడా దుర్జనులే. నీవు అగ్నిగలను కాల్చేస్తానంటున్నావు, కానీ మరి ఒక్కసారి నా మాట, దుర్జనులతో పాటు సజ్జనుని మంచోడిని పాడు చేస్తావా, నాశనం చేస్తామని జాలితో దేవుడిని ప్రార్థించిన గొప్ప వ్యక్తి ఎవరంటే అబ్రహాం. చప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం. ఇటువంటి ప్రార్థనని మనం అలవాటు చేసుకోవాలి. అలాగే నిర్గమకాండంలో 34వ అధ్యాయము 29, 30 వచనంలో ఝాన్సీ. నిర్గమకాండం 34, 29, 30 వచనములో మోషే గైకొని సీనాయి కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు యావేతో మాట్లాడి వచ్చుట వలన అతని ముఖము. దేవుని స్తోత్రం. దేవుడితో మాట్లాడేవాడు ముఖం ప్రకాశితమవుతుంది. మట్టిదనం పోతాయి, మూర్ఖత్వం పోతాయి, అజ్ఞానం పోతాయి. వాళ్ళెప్పుడు కూడా ప్రకాశవంతం. ఇంటికి మోసే సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడి ప్రార్థన చేసుకుని ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన ముఖ పోలిక ప్రకాశించిందంట. మనలో ప్రార్థన శక్తి ఉంటే మన ముఖం కూడా ప్రకాశిస్తుంది. దేవుని స్తోత్రం. అలాగే వరలమ్మ మనం చూసినట్టయితే కీర్తన గ్రంథం 55వ అధ్యాయంలో 17వ వచనం. కీర్తన 55:17లో 17వ వచనం, 55:17 వచనంలో చూస్తే దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. రోజుకి 3 కాలాల్లో ప్రార్థన చేసుకున్నాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 కాలాల్లో ప్రార్థన చేశాడు. కీర్తన గ్రంథం 55:17 వచనంలో 55:17 వచనం 55:17 వచనంలో చూస్తే సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించి మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. దేవుని స్తోత్రం. ఎన్ని కాలాల్లో? ఉదయం, మధ్యాహ్నం. అదిగో ఎప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటూ దావీదు మహారాజు మరి దేవుడు మహింపరుచుకున్నారు. అలాగే మరి యూదితు గ్రంథంలో మనకి వెళ్ళినట్టయితే మరి 9వ అధ్యాయము 1-2 వచనం. యూదితు గ్రంథం 18వ వచనం చూసినట్టయితే మరి దేవుని వాక్యం 9వ అధ్యాయం 1-2 వచనం. యూదితు అనే యూదా మహిళ
ఎస్తేరు, యూదితు వీళ్ళందరూ కూడా యూదులకి మరి ఆడపడుచుల వాళ్ళు, చక్కనటువంటి మహిళలు, మంచివాళ్ళు, ప్రార్థన పరులు. 9వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ యూదితు తల మీద బూడిద పోసుకొనెను. ఆమె తన విలువైన దుస్తులను తొలగించి ప్రార్థన చేయుటకు నేల మీద బోర్లకి పడింది. దేవుని స్తోత్రం. చూడు, యూదితమ్మ ఆవిడ చాలా భక్తురాలు. ఆవిడ ఉపవాసం కన్నీటి ప్రార్థన చేసింది. తనకు వచ్చే అనేక కష్టాలు ఆయన ఇంటి వాళ్ళు లేకపోతే వాళ్ళ వంశం అందరూ కూడా ఎవరికి ఇది హాని కలగకూడదంటూ యూదిత్ అనే భక్తురాలు. చాలామంది ఎస్తేరు గురించి చెప్తారు కానీ యూదిత్ రాదాలకి. ఎస్తేరు లాగానే యూదిత్ అనే భక్తురాలు ఉంది. ఆమె గ్రంథం చదువు తర్వాత ఇంటికాడ ఇక్కడ కాదు అర్థం చెప్పేదే. అందుకనే యూదిత్ అనే ఎస్తేరు లాగానే మహాభక్తురాలు. అలా ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం 1-4 వరకు యూదితు ఎలాగైతే ఎస్తేరు కూడా మరి మహాప్రార్థన పరురాలు, మహాభక్తి పరురాలు. ఎస్తేరు చాలా విధేయత కలిగిన వ్యక్తి. మరి ఎస్తేరు 9వ అధ్యాయం 1-4 మనం చూస్తున్నాం. అక్కడ ఏంటంటే ఎస్తేరు ఎప్పుడు కూడా దేవుని మహిమపరుచుకుంటూ దేవుని కార్యాలని చేసేది. ఎప్పుడు దీనత్వం కలిగిన వ్యక్తి. ఆమె ఎప్పుడు కూడా తగ్గించకూడదు. ఎంతోమంది ఎన్నో డెకరేషన్ చేసుకున్నా కానీ ఆవిడ చేసుకోలేదు. బోళ్ళు కాటుకు రాశారు చాలామంది. బోళ్ళు ఆభరణ ధరించుకున్నాడు. ఐశ్వర్య రాజు, అదిగో ఆయన ఎన్నిక చేయబడిన అందరూ కూడా జనం ఆడవాళ్ళు లైన్లో ఉన్నారు అంతే, నేనే అని. కానీ ఆమె దీనురాలుగానే ఉంది ఎస్తేరు. దేవుని స్తోత్రం. అందుకని లోక సంబంధం ఏంటంటే ఆభరణాలు కోరుకోలేదు ఎస్తేరు. ఎప్పుడు కూడా తగ్గించుకునే ఉంది. అందుకని ఆమె ప్రార్థన విధానం చాలా గొప్పది. 9:1-4 వరకు. ఎస్తేరు రాణి కూడా మరణ భయం వలన కృంగిపోయి ప్రభువును ఆశ్రయించెను. ఆమె తన మహిమోపేతమైన వస్త్రం తొలగించి శోక వస్త్రం దాచెను. సుగంధ పరిమళ ద్రవ్యం బదులుగా తల మీద బూడిదని పేడ. ఆమె దేహం దేవుని స్తోత్రం చాలా తగ్గించుకుని ఇస్తారు. యూదులు చాలా తగ్గించుకుంది. మరి ఈనాడు ఇటువంటి వాడు ప్రార్థన చేసిన మహాభక్తులు మనకి కనిపిస్తున్నారు. అందుకని నెహెమీయా గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి నెహెమీయా గ్రంథంలో 1వ అధ్యాయం 6లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు, ఆయన పూర్వీకుల వరకు, వాళ్ళు చేసిన తప్పిదాలు, వాళ్ళు చేసిన పాపాల కొరకు ఈయన కన్నీరు కాచి అరుగు ఉపవాసం చేసి ఆ దేవుని సన్నిధిలో ఉన్నట్టు వ్యక్తి. మరి నెహెమీయా 1:6. ప్రభు నా వైపు చూసి నా పలుకులు ఆలింపు నీ దాసులు ఇశ్రాయేలు కొరకు రేయింబవలు నేను చేయి వేడుకోవాలని. దేవుని స్తోత్రం. ఇది అనమాట ఎంత ప్రార్థన. నేను చేయి వేడుకోవాలి. నెహెమీయా మరి సతికులపేట కూర్చుని ఏడుతూ మొదలెట్టాడు. పూర్వీకుల వరకు వాళ్ళు చేసిన పాపాల వరకు దేవాలయం పడిపోయినాయి. వాళ్ళు చేసిన పాప దోషాలు కూడా ఆరాధన ఆగిపోయింది. ఇదిగో అంటూ నెహెమీయా అయ్యా వాళ్ళు చేసిన దోషాలు పాపాల కొరకు నేను ఒప్పుకుంటున్నానంటూ ఏడుతూ మొదలెట్టాడు నెహెమీయా. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఆ యెరూషలేము దేవాలయం మరి శత్రురాజులు వచ్చి పడగొట్టారు. వీళ్ళు భక్తి భావన వాళ్ళు సపోర్ట్ అయిపోయి నాశనం చేసిన దుర్మార్గుల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నానంటూ నెహెమీయా ఏడ్చాడు. అందుకనే అటువంటి ప్రార్థన చేసిన భక్తులు మనకి ఈ బైబిల్లో తారసపడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. అందుకే నాడు ఇటువంటి ప్రార్థన, ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి. తోబీతు గ్రంథంలో మనం చూసినట్టయితే 8వ అధ్యాయం 6-7 వచనములు. తోబీతు గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు. తోబీతు గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనములు. అక్కడ మనం చూసినట్టయితే దేని వాక్యము తెలియపరుస్తుంది. తోబీతు గ్రంథం మరి ఆ 8వ అధ్యాయము 6-7 వచనాల్లో నీవు ఆదామును సృజించినవి అతనికి భార్యగాను తోడుగాను ఉండుటకై యావన చేసినవి వాని నుండే మానవ జాతి ఉద్భవించను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సాటి తోడు కూడా చేసినవి నేను కామ తృప్తి కొరకు కాక దైవాజ్ఞకు లొంగి
ఈమెని స్వీకరించి శారాన్ని స్వీకరించదని అంటూ మాట్లాడాడు. చూసారా, నీవిచ్చిన భార్య కొరకని. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు భక్తులు, ఇశ్రాయేలు, అలాగే ఆదాము నుండి అవ్వ వచ్చింది. అలాగే ఇక్కడ ఈ ప్రార్థన చేస్తున్నాడు, నీవు నాకు ఇచ్చిన భార్య. అందుకే భార్య కూడా భర్త కోసం ప్రార్థన చేయాలి, భర్త కూడా భార్య కోసం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అందుకే ఈ ప్రార్థన ఇరువురిలో కలిగి ఉండాలి. నాకు మంచి భర్తనిచ్చావు, మంచిగా పోషిస్తున్నావు, కాయ కష్టం చేసి నాకు డబ్బులు తీసుకొస్తున్నాడు అంటూ భర్త కోసం ప్రార్థన చేసే స్త్రీ మంచి స్త్రీ. అలాగే భార్య కూడా మరి ఇంటి పని, వంట పని చేస్తున్నట్టే భర్త కూడా ఆమె కొరకు ప్రార్థన చేయాలని, ఎంత భక్తితో పెరగాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని మన ప్రార్థనలు ఎలాగున్నాయి ఈ భక్తులు చూసినప్పుడు. అలాగే సొలొమోను మంచి ప్రార్థన చేశాడు, నా తండ్రి కాలంలో నీవు ఆయన దీవించావు, నన్ను కూడా దీవించు అంటూ మరి గిబియోను దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. అలాగే నాడు మనం ప్రతి ఆదివారం గుడిపోతున్నాం. మరి ఇటువంటి ప్రార్థన నీకు ఉందా? ఏనాడు ఈ ప్రార్థన చేసావా? ప్రార్థనకి వెళ్ళిపోతేనే మంచిది. నీకు ఇంటికాడ హాయిగా అన్ని పనులు చేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు. కొంతమంది ప్రార్థనకి వెళ్ళిపోతే ఒంట్లో బాగోదు, ఇంట్లో బాగోదు, వాళ్ళ ఆత్మలో చాలా కృంగిపోయే గుణం ఉంది. అందుకే మంచి ప్రార్థనలు దేవునికి ఇష్టం. అలాగే మరి పశ్చాత్తాపంతో కూడా ప్రార్థన చేశాడు. స్టెఫెన్ కాలంలో ఆయన మత హింసలు చేసినప్పుడు, రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన చూసుకోవడం ఏమన్నాడంటే, మనం అపోస్తలుల చర్య గ్రంథం 7వ అధ్యాయం 59 అపోస్తలుల కార్యముల గ్రంథం 7:59 అక్కడ చూస్తే ఏమంటున్నాడంటే, ఈ పాపం వీళ్ళ మీదకి రాకూడదు. రాళ్ళు దొరుకుతున్న వాళ్ళని చూసి ఏడ్చి ప్రార్థన చేశాడు. 7వ అధ్యాయం 59 వారు ఇంకని రాళ్ళతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించాను. చూసారా, యేసు ప్రభుని కొడుతుంటే తిడుతుంటే ఏమన్నాడు, తండ్రి వీరు చేసిన వీరేరు గారు అని అదే ప్రార్థన చేశాడు స్టెఫెన్. మీరు ఎలాగ శిలువ పైన మరణించినప్పుడు నువ్వు క్షమించమన్నావో అటువంటి ప్రార్థన స్టెఫెన్ చేశాడు. రాళ్ళతో కొడతాడు. ఈనాడు కూడా మనం చాలామంది రాళ్ళతో కొడతారు. అంటే అర్థం ఏంటి? మాటలతో, చూపులతో కొడతారు, మాటలతో కొడతారు. ఇటు పక్క కూడా ఇంకో పక్క నుంచి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ పక్క లోకపోతే అటు పక్కన ప్లాన్ చేస్తారు. ఇది చాలా దౌర్భాగ్య జీవితం అన్నమాట. అది రాళ్ళతో కొడతాం మొదలెడతారు, చూపులతో కొడతారు. అనా ఏం చేస్తారో ప్లాన్లు చాలా ఉంటాయి, నాశనం అయిపోతాయి. అందుకే దేవుని వాక్యం చెప్తే అటువంటి వాళ్ళు ఏమన్నాడంటే పౌలు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుని అని. చూడు, రోమాపత్రిక 7:24 ఈ దౌర్భాగ్య జీవితాన్ని మనుషులు ఈ లోకంలో జీవించకూడదు. 7:24 నేను ఎంత దౌర్భాగ్యుని, నన్ను మరణముకు లాగుకొని పోవు ఈ శరీరం నుండి నన్ను విమోచించు